మాకు పెట్టింది రఫా రఫా అని ఎవరు? ఒక యువకుడు. వాడిని పాపం లోపలేశారు. వాడేదో అల్లు అర్జున్ ఫేవరెట్ అనుకుంటాను. సినిమాల్లో అర్జున్ ఫేవరెట్, నీ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫేవరెట్. ఆ సినిమా డైలాగ్ పెడితే వాడిని లోపలేశారు. ఇవాళ చంద్రబాబు రఫా రఫాతో గెలిచానని చెప్పుకుంటున్నాడు. సిగ్గుండాలి కదా చంద్రబాబుకి. ఎన్నాళ్ళు ఆడతావా నీ రఫా రఫా? నువ్వు పోలీసులతో ఆడిస్తున్నావు రఫా రఫా. పోలీసులేగా. ఆయన ఎవరు? కోయా ప్రవీణ్. అతనిగా గుద్దింది ఓట్లన్నీ పోలీసులు. అందరికీ తెలిసి సత్యమే ఇది. నువ్వు రఫా రఫాతో ఆడాలి తప్ప మేము రఫా రఫాతో ఆడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజా క్షేత్రంలో రోజు రోజుకి పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోగొట్టుకున్నావురా బాబు జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ దుర్మార్గుని ఎందుకు తెచ్చుకున్నావురా అనేటువంటి భావంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే నేను వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళు? రిషికొండ వెళ్ళారుగా. రిషికొండ భలే వెళ్తున్నారయ్యా. మొన్న చంద్రబాబు వెళ్ళేటప్పుడు లోకేష్ వెళ్ళాడు, నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. రేపు మరి మోడీని కూడా తీసుకొచ్చి చూపించండియా. అంత మహత్తరమైన ప్రాజెక్ట్ని ఇవి పెచ్చుకూడిపోయినాయి అంట. అదే స్వామి చెప్తారు, మీకు గుర్తుందా? మోటోడికి మొగిలి పువ్విస్తే మడి సంకలో పెట్టుకున్నా అంట. ఆ బాపత కొంత ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక బిల్డింగ్ కట్టిస్తే, అంటే ఈ లెక్కన నేను చూస్తుంటే నేను ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప బిల్డింగ్ అనుకున్నా. ఈ పవన్ కళ్యాణ్ మరి లోకేష్ చంద్రబాబు నాయుడు వెళ్ళి చూస్తుంటే మాట్లాడుతుంటే ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టించాడు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. దాన్ని ఉపయోగించుకోవడం కుదిరి సావట్లేదా మీ దుంపదేగా. దానికి నిపుణుల కమిటీ అంట. అదేమో మంచిదని ఒప్పుకోనే లేరు, చెడ్డదని చెప్పాను లేరు. ఈ రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటో రోజులు గడిచిన కొంతికి అర్థమవుతుంది. ఆ బిల్డింగ్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి మన ముగ్గురు కమిటీ అంట తాత్సారం చేసుకునే కార్యక్రమం. దాని మీద నిలబడుతున్నారు. కాస్త బుద్ధి తెచ్చుకోండి బాబు, సక్రమంగా ఉపయోగించుకోండి. మోటోడి మొగిలి పువ్వులాగా చేయకండి. బ్రహ్మాండమైన మొగిలి పువ్వు చక్కగా అలంకరించుకోండి. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన బిల్డింగ్ కదా అది. ఈ లెక్క మీరు చెప్పింది నేను చెప్పింది కాదు. ఏదో పెచ్చుకుడిపోయినాయి అంటే లాగేశారు, మరి పీకేశారు. ఇదేమన్నా సెక్రటేరియట్లో పెచ్చుకుడిపోయి వర్షం పడుతుందా? కాదే, అద్భుతమైన బిల్డింగ్ కనపడుతుంది కదా, బ్రహ్మాండమైన బిల్డింగ్. అలాంటి బిల్డింగ్ కడితే మీ కడుపు అంటే ఏంటే ప్రభుత్వానికి ఉపయోగించుకున్నాక. ఆయన చంద్రబాబుకి ఏం తెలిసింది ఆ బిల్డింగ్ గొప్పతనం. కృష్ణా రివర్ మధ్యలో ఉన్నటువంటి ఎవడింటోనో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడికి దాని యొక్క మజ ఎందుకు తెలుస్తుంది? ఊరినే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు గప్పాలు కొట్టడం తప్ప చంద్రబాబుకి ఏమీ తెలియదని నాకు అర్థమైంది. ఈ లెక్కన ఎవడైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అనాథరైజ్డ్ కొంపలో ఉంటాడండి. నాకు అర్థం కాలేదు. అనాథరైజ్డ్ కొంపలో, కృష్ణానది గర్భంలో, వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో ఉంటున్నాడు. అదేంటంటే నేను అట్టాగే ఉంటాను, జగన్ వద్దంటున్నాడు కాబట్టి నేను మాన్న ఇక్కడే ఉంటాను అంటున్నాడు. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితి. ఇల్లు ఇవాళ కట్టుకుంటున్నాడు 5 ఎకరాలతో ఇల్లు. కుప్పంలో కూడా మొన్న వేసాడు, పూర్తయిందో లేదో. నీళ్లు సంగతి దేవుడు ఇల్లే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తూచాను నేను ఇచ్చాను రాసుకుంటాడు చరిత్రలో. ఇల్లే కట్టుకోలే. కుప్పంలో ఇల్లు లేదు, హైదరాబాద్ ఇల్లు లేదు. ఇప్పుడు కట్టుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి ఒత్తిడి అనుకుంటా, లేకపోతే కట్టుకునేవాడు కాదు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాప సర్దుకుపోదామనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టున్నారు. ఇది విషయం. ఇంకా